హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈరోజు ఈ ఫ్లవర్స్ అన్నిటితో నేను ఈరోజు మీ అందరికీ ఒక ధూప్ బత్తిని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సో ఇవన్నీ నేను పూజలో యూజ్ చేసుకున్న ఫ్లవర్స్, బయట పాడేయడం ఇష్టం ఉండదు. సో ఇలా నేను ఇంట్లోనే ధూప్ బత్తిని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అదే వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ తమలపాకులు శ్రావణ మాసం వాయనంలో వచ్చాయి. సో వీటన్నింటినీ ఈ విధంగా డ్రై చేసుకొని మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. సో నెక్స్ట్ మనము ఇంట్లో ఆరతి కపూరం యూజ్ చేస్తాం కదా. సో ఈ ఆరతి కపూరాన్ని కూడా నేను ఈ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇంట్లోకి దేవుళ్ళ దగ్గర పూజ చేసినప్పుడు ధూప్ వేయడానికి అని చెప్పేసి మనము ఈ విధమైన పౌడర్ని అయితే యూజ్ చేసుకుంటాం కదా. సో ఈ పౌడర్ని కూడా నేను ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా నేను ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో తగినంత వాటర్ ఇంకా ఆవు నెయ్యిని యూజ్ చేసుకొని ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనకు కావలసిన షేప్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇలా ధూప్ బత్తుల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. సో వీటిని అన్నింటినీ ఒక రోజంతా ఎండలో కానీ గాలికి కానీ ఎండనివ్వాలి. సో నెక్స్ట్ ఈ విధంగా మన ధూప్ బత్తులు అయితే రెడీ అయిపోయాయి. సో వీటిని ఈ విధంగా మంట పెట్టేసి డైలీ నైట్ టైము, ఈవినింగ్ టైం ఇలా మనం ఇంట్లో ఇలాంటి ధూప్ బత్తుల్ని వాడుకున్నామంటే ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ ఫ్లవర్స్తో మనకు దేవుడి దగ్గర ఫ్లవర్స్ కాబట్టి ఎలాగో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో మన ఇంట్లో కూడా మంచిది, దోమల నుంచి కూడా మనము దూరంగా ఉండొచ్చు వీటి వలన. సో మీకు నా ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి.